ఓం శ్రీ సాయిబాబా. శ్రీ సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయము. సాయిబాబా అనుమతియు వాగ్దానము. భక్తుల కొరకు నిర్ణయించిన పని. బాబా కథలు సముద్ర మధ్యమున దీపస్తంభములు. వారి ప్రేమ రోహిళ్ల కథ. వారి మృదు మధురమైనట్టు అమృతతుల్యమైనట్టు పలుకులు. సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానమును. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయటకు బాబా పూర్తి అనుమతి నొసంగును ఇట్లా నుడివిరి. సచ్చరిత్ర వ్రాయ విషయంలో నా పూర్తి సమ్మతనిచ్చెదను. నీ పనిని నువ్వు నిర్వర్తించుము. భయపడకుము. మనస్సు నిలకడగా నుంచుదుము. నా మాటల యందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నా విద్య నిష్క్రమించిపోవును. వానిని శ్రద్ధాభక్తులతో ఎవరు వినిద్దరో వారికి ప్రపంచమందు మమత క్షీణించును. బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును. ఎవరైతే నా లీలల్లో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతోషించెను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగెను. అటుపైని మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనను, నా నామము ప్రేమతో ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చరించెదను. వారి అన్ని దిశలయందు కాపాడదను. ఏ భక్తులైతే మనస్ఫూర్తిగా నాపై ఆధారపడి ఉన్నారో వారి కథలు వినున్నప్పుడు మిక్కిలి సంతసించెదరు. నా లీలలు పాడు వారి కంతులేని ఆనందములను శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము. ఎవరైతే శరణగతి వేడెదరో, నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా ఆకారమును మనసున నిలిపెదరో వారిని బంధముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము. ప్రపంచంలోని వాటన్నింటిని మరచి నా నామంనే జపించుచు, నా పూజలే సలుపుచు, నా కథలను జీవితమున మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి ఉంచుకునేదరో వారు ప్రపంచ విషయములు ఎట్లు తగులుకొందురు. వారిని మరణం నుండి బయటకు లాగెదను. నా కథలే వినినచో అది సకల రోగములు నివారించును. కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మరణమును నిలుపుము. ఆనందమునకు తృప్తి నిధియే మార్గము. నా భక్తుల యొక్క గర్వహంకారములు నిష్క్రమించిపోవును. వినువారికి శాంతి కలుగును. మనస్పూర్వకంగా నమ్మకం గల వారికి శుద్ధ చైత్రముతో దాతత్రము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తి ఎందంచుకున్నంత మాత్రంన చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపమును తొలగిపోవును. భక్తులకు వేరువేరు పనులు నియమించుట. భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. నన్ను సచ్చరిత్ర వ్రాయమని నియమించిరి. అన్ని విషయములు పూర్తిగా తెలియని వాడనగుటచే ఈ పనికి నాకు అర్హత లేదు. అయితే ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠినమైన పని ఎనార్చు శక్తిని ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగలను. సాయిబాబా నా అహంకారమును పెరికి వేసి వారి కథలను వారే వ్రాసుకునిరి కనుక ఈ కథలను రాసిన గౌరవము సాయిబాబాకే చెందును కానీ నాకు కాదు. బ్రాహ్మణుడైన పుట్టినప్పటికీను శృతి స్మృతి అను రెండు కళ్ళు లేకుండాచే సాయి సచ్చరిత్రను వ్రాయలేకుంటిని. కానీ భగవంతుని అనుగ్రహం మూగవాణిని మాట్లాడినట్లు చెయ్యును. కుంటివాడిని పర్వతములు దాటినట్లు చెయ్యును. తాను ఇచ్చానుసారంగా పనులు నెరవేర్చుకున్నటలో ఆ భగవంతునికి చాతుర్యము కలదు. హార్మోనియములకు గాని వేణువులకు గాని ధ్వనులు ఎట్లా వచ్చునుంచో తెలియదు. అది వాయించు వారికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రం ఉప్పొంగుట వాటి వల్ల జరగదు కానీ చంద్రోదయం వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్రం మధ్యమందు ద్వీపస్తంభులు ఉండును. పడవలపై పోవువారు ఆ వెలుతురు వల్ల రాళ్ల రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా పోదురు. ప్రపంచమను మహాసముద్రంలో బాబా కథలను ద్వీపములు దారి చూపును. అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగాను సుగమముగాను చెయ్యును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహృదయమును, అహంకారమును, ద్వంద్వ భావములను నిష్క్రమించును. అవి మన హృదయమందు నిల్వ చేసినచో సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడను. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవి ఏవియు మోక్షమునకు సులభ సాధనము. కృతాయుగంలో
శమద మమములు త్రేతాయుగంలో యాగము, ద్వాపర యుగంలో పూజ, కలియుగంలో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. 4 వర్గముల వారు ఈ చివరి సాధనములను అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని మహిమలను పాడట అతి సులభము. మన మనసును మాత్రము అటువైపు త్రిప్పవలను. భగవంతుని కథలను వినుట వలన, పాడుట వలన మనకు శరీరమందు కల అభిమానము పోవును. అది భక్తులకు నిర్మోహముగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందునట్లు చెయ్యును. ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరిత్ర అమృతంను వ్రాయించెను. భక్తులు దానిని సులభముగా చదవగలరు, వినగలరు. వినినప్పుడు బాబాను ధ్యానించవలను. వారి స్వరూపమును మనసునందు మననము చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలదము. సచ్చరిత్ర అమృతము వ్రాయట, తయారు చేయట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రునే అంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లా ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాన్ని పొదుగు గెల్లప్పుడు నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగనే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుట యందును, అలంకరించుట యందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగ్గా చెయ్యును. బిడ్డకి ఈ విషయం ఏమీ తెలియదు. కానీ తల్లి తన బిడ్డల దుస్తువులు ధరించి అలంకరించబడట చూసి అమిత ఆనందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదియూ లేదు. అది అసామాన్యం, నిర్వజ్యం. సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యుల యందు చూపెదరు. సాయిబాబాకు కూడా ఈ అంతటి ప్రేమ ఉండును. దాన్ని క్రింది ఉదాహరణ ఒకటి. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని నాకియ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుట చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా సిరిడి పోయి తిని. అనచించనికర్ నా గురించి బాబాతో ఇట్లనను, దయచేసి వాని యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చే పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వారికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని ఆతృతను తీసివేయుము. వానికి ఆనందము కలుగునట్లు చెయ్యుము. అందులకు బాబా ఇట్లా జవాబిచ్చెను, వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును. కానీ వాడిప్పుడు నా సేవలో తృప్తి పడవలను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును, ఎన్నటికినూ నిండుకొను. వాని దృష్టి అంతటిని నా వైపు తిప్పవలను. నాస్తికుల దుర్మార్గుల సాహసములు విడవవలను. అందరి ఎడల అనుకవ నమ్రతలుండవలను. నన్ను హృదయపూర్వకంగా పూజించవలను. వాడిట్లు చేసినచో శాశ్వత ఆనందము పొందును. నన్ను పూజించుటను, దానిలోను ఈ నన్ను ఎవరు అను ప్రశ్నకు సమాధానములు సాయిబాబా ఎవరు అను దానిలో విశదీకరింపబడి ఉన్నది. మొదటి అధ్యాయంనకు పూర్వము ఉపోద్ఘాతంలో చూడుడు. రోహిల్ల కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగటి వాడను, పొడుగైన చొక్క తొడిగిన వాడను, బలవంతుడనగు రోహిల్ల ఒకడు బాబా కీర్తి విని వ్యామోహితుడై షిరిడిలో స్థిర నివాసం ఏర్పరచుకునెను. రాత్రింబగలు ఖురానులోని కల్మాన్ చదువుచు అల్లాహు అక్బర్ అని అంబోతులాగా రంకెవేయినట్లు బిగ్గరగా నరచుచుండెను. పగలంతయు పొలములలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు నిద్రాభంగములో అసౌకర్యము కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీన్ని ఓర్చుకునేది. తుదకు బాధ నొరవలేక బాబా వద్దకి వెళ్ళి రోహిల్ల అరుపుల నాపమని బతిమలాడిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవటే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకునవలసిందిగా కానీ రోహిల్ల జోలికి పోవద్దని మందలించెను. రోహిల్లకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు, ఆమె గయ్యాలి అనియు, ఆమె వచ్చి రోహిల్లను తనను బాధ పెట్టిననియు బాబా చెప్పెను. నిజంగా రోహిల్లకు భార్యే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా అభిప్రాయము. బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థన యందు మిక్కుట ప్రేమ. అందుచే రోహిల్ల తరపున వాదించి ఊరిలో వారిని నౌపికతో ఓర్చుకోమని బాధను సహించవలదని త్వరలో తగ్గుయని బాబా బుద్ధి చెప్పెను. బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు బాబా ఈ కింది చక్కని ఉపదేశం ఇచ్చిరి. మీరెక్కడనున్నప్పటికీ, నేను ఏమి చేసినప్పటికీ నాకు తెలియనని బాగుగా జ్ఞప్తముంచుకుండ్రి. నేనందరి హృదయమును
పాలించుటవాడను, అందరి హృదయములలో నివసించువాడను, ప్రపంచమంతా చరచర జీవకోటి నా ఆవరించి ఉన్నాను. ఈ జగతును నడిపించువాడనని సూత్రధారని నేనే. నేను జగన్నాత్మను, త్రిగుణముల సామరస్యములను నేనే, ఇంద్రియ చాలకుడిని నేనే, సృష్టి స్థితి లయకారకుడిని నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పదరో వారిని మాయ శిక్షించదు. పురుగులు, చీమలు, దృశ్యమాన చరచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనసులలో ఎవరి సేవ చేయక గురు సేవయే చేయుటకు నిశ్చయించి తిని. కానీ అనచించనికి ఈ ప్రశ్నలకు బాబా చెప్పిన సమాధానములు నా మనసు నుండెను. అది జరుగునా లేదా అని సందేశము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకు ఒక సర్కారు ఉద్యోగము దొరికెను, కానీ అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమును సమర్పించి తిని. ఈ అధ్యాయము ముగించక ముందే చదువురులకు నేను చెప్పేదేమనగా, బద్ధకము, నిద్ర, సంచల మనసు, శరీర మంద అభిమానము మొదలగున వారిని విడిచి వారు తమ యావత్ దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలను. వారి ప్రేమ సహజముగా ఉండవలను. వారి భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక. ఇతర మార్గములన్నింటినీ అనవసరముగా నలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదరుగాక. అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి యజ్ఞమును నశింపచెయ్యును, మోక్షమును సంపాదించి పెట్టను. లోబి ఒక్కడ నున్నప్పటికీ వారి మనసు తాను పాతి పెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లవారు తమ హృదయములందు స్థాపించుకొందురుగాక. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 3వ అధ్యాయం సంపూర్ణము.